సరేనండి బానే ఉంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని అంటే, ఈ బ్రెయిన్ ఉంది చూసారా, చాలా గమ్మత్తైనటువంటి విషయం. ఇప్పుడు ఈ బ్రెయిన్ ని ఒక పంట పొలంతో పోల్చామనుకోండి. పంట పొలంలో ఏమేమి వేయచ్చు? మంచి పూల తోట వేయచ్చు. అదే సమయంలో పూల తోట ఉన్న చోట కలుపు మొక్కలు కూడా వస్తాయి, రెండు వస్తాయి. ఇప్పుడు దాన్ని మన బ్రెయిన్ తో మెటాఫర్ చేసుకున్నాం అనుకోండి. ఈ బ్రెయిన్ లో మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి, అదే సమయంలో నెగటివ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు పంట పొలంలో కలుపు మొక్కలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? పీకి అవతల పారేస్తాం. ఇది సేమ్ వే మన మైండ్ లో నెగటివ్ థాట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ థాట్స్ ని రీప్లేస్ దెమ్ విత్ పాజిటివ్ థింగ్స్ కాన్షియస్లీ. సరే, ఇదంతా జస్ట్ టు బిల్డ్ అప్ ప్లాట్ఫామ్ ఫర్ లా ఆఫ్ అట్రాక్షన్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? యాజ్ ఎ సెట్, యద్భావం తద్భవతి. సరే, ఎట్లా అనుకోవాలి? యూ హ్యావ్ టు ఆస్క్. ఎవరిని అడగాలి? యూనివర్స్ని అడగాలి. నేను కారు కొనుక్కోవాలి అనేది అడగడం ఒక రకం. కారు కొనుక్కోవాలంటే యూనివర్స్ కి అర్థం కాదు. ఏమని అడగాలి? ప్రిసైజ్ గా అడగాలి. ఏ కలర్ కారు కొనాలనుకుంటున్నారు, ఏ మోడల్ కారు కొనాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్ లో కారు కొనాలనుకుంటున్నారు, ఎప్పటికల్లా కొనాలనుకుంటున్నారు. సో నాకు బ్లూ కలర్ BMW S సిరీస్ బై డిసెంబర్ 31st, 2026 అంతా కావాలి. ఏం కావాలనో ప్రిసైజ్ గా అడగాలి. అడిగిన తర్వాత యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఈస్ కమింగ్ టు యూ. అంతేగాని అరే అనుకుంటే అయిపోతాయా? నీకు డౌట్ ఉంది అనుకోండి, అది ఎప్పటికీ జరగదు. సో ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్. నెక్స్ట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ టు యూ. నెక్స్ట్ నంబర్ 3 ఏంటి అంటే,